స్థుతులకు స్తోత్రములు కరుణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మధ్యాహ్నకాల సమయం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని మీ సన్నిధిని పడే స్థలంలోనైనా మీ మాటలను మాట్లాడటకు అర్హత లేనప్పటికీ నాయన ప్రభా మమ్మల్ని నిలబెట్టుకొని మాట్లాడించుకుంటున్నానికే మీకు వందనాలు తండ్రి. ఏ పార్టీవారిని తండ్రి, దేనికి పనికిరాని వారిని మమ్మల్ని మీ సన్నిధిలో నుంచో పెట్టుకుంటున్నందుకే మీకు వందనాలు తండ్రి. ఇంకా మీ ఉచితమైన కృప ద్వారా రక్షింపబడుతున్నందుకే మీకే లెక్కలేని స్థుతులు స్తోత్రాలు తండ్రి. ఇక్కడ చేయని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను ఆశీర్వదించండి, రాని బిడ్డను కూడా ఆశీర్వదించండి. నేను మరి ముఖ్యంగా నేను ఇప్పుడు మేము మీ వాక్యంలోకి వెళ్తున్నాం, మీ ఆత్మతో నైనా ప్రభా నాతోనూ మాతోనూ మాట్లాడమని మా ప్రభుని ప్రియకుమా నేసేపేట ప్రార్థించి ప్రతివాన్ని పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చక్కని మెసేజ్ తోటి బ్రదర్ గారు మనందరినీ హెచ్చరింపజేశారు. అది కరెక్ట్ కదా? కరెక్ట్. చేస్తాము అని చెప్పాడు పెద్ద కుమారుడు. ఫస్ట్ ఏమన్నాడు? వెళ్ళి నాయన ఈ పని చేసుకో అంటే, ద్రాక్ష తోటలోకి వెళ్ళి ఈ పని చేయవా అన్నప్పుడు ఏమన్నాడు? నేను ఇప్పుడు వెళ్ళను అని అన్నాడు. కానీ తర్వాత అయ్యో నాన్న చెప్పాడే ఈ పని చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన వచ్చి చేయడానికి వెళ్ళాడు. కానీ రెండో వాడు చాలా బుద్ధివంతుడిలాగా చెప్పగానే నేను చేసేస్తా నేనే ముందుంటా, నేనే అసలు ఇంకా ఇదంతా నాదే అన్నట్టు అన్నాడు. కానీ తర్వాత రెండో కుమారుడు చేయలేదు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు పరలోక రాజ్యంలోకి వెళ్తారు అంటే మొదటి వాడే అని క్లియర్గా చెప్తున్నారు అనమాట. అంటే కొన్నిసార్లు మనము చేయలేమేమో అనుకొని అన్నా కానీ మళ్ళీ ఆయన పనిలోకి వస్తే దేవుడు ఎంతో చక్కగా బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడుతుంటారు. కానీ చేస్తాము అని చెప్పేసేసి ఆయన పనిలో నుంచి వెనక్కి వెళ్ళేవాళ్ళు దేవుడు మెచ్చుకోడు సరిగదా, ఆశీర్వాదాలన్నీ కూడాను కోల్పోతారు. అయితే ఈ దినం దేవుడు మనతో మాట్లాడబోతున్నది ఏంటంటే, చూడండి, ప్రతి ఆలస్యంలో కూడా దాగి ఉంది ఒక ఆశీర్వాదము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో చాలా వరకు మనకు ఉండేది ఎప్పుడు ఏంటంటే, ఏంటి ఇంత ఆలస్యం అవుతుంది, నేను అడిగి ఎన్ని రోజులు అవుతుంది ఈ విషయం గురించి, ఎందుకో దేవుడు నాకు ఇంకా నా జీవితంలో ఈ కార్యము చేయటం లేదు, ఎందుకు ఇంత ఆలస్యం చేస్తూ ఉన్నారు అని చాలాసార్లు మనము ప్రశ్నించుకుంటూ ఉంటాం కదా. ఆ వచనం చూస్తే ఒకసారి యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం చూడండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం కానీ మనందరం చూసుకోగలిగితే అక్కడ ఎంత చక్కని విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. చూడండి, యెషయా గ్రంథము చదవండి 30వ అధ్యాయము 18వ వచనం. కావున మీ అందు దయచూపు వలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం మీ నోటికి వచ్చేలాగా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మీరు నోటికి వచ్చేలాగా కనుక పదే ధ్యానం చేసుకోండి, మీరు ఎంత శక్తిని పొందుతారు. చూడండి, అక్కడ స్పష్టంగా అంటున్నారు, మీ అందు దయ చూపవాలని యెహోవా ఆలస్యం చేస్తున్నారట. మీ జీవితాలు మీ అందు దయ చూపాలని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలన ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చి దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎంతో మేలు చేయాలి, దయ చేయాలని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నప్పుడు మరి నువ్వు ఆయన కొరకు కనిపెట్టుకునే వారిలో ఉంటే నువ్వేమవుతావంట? ధన్యులు అవుతామంట. మరి మనం కనిపెట్టుకునే వారిలో ఉంటున్నామా? ఆయన దయ చూపేదాకా మనమే తొందరపడిపోయి ఏదో ఒక నిర్ణయం చేసేసుకొని మన ఇష్టానుసారంగా వెళ్ళి ఇబ్బందుల్లో బాధల్లో పడిపోతున్నామా అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మనందరికీ తెలుసు, మనకు తెలిసినటువంటి ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక స్త్రీకి దేవుడు బిడ్డను అనుగ్రహించాడు. ఎవరు చెప్పండి? బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి శారమ్మ గారికి. ఇంకా ఇదే నాకు కావాల్సినటువంటిది. శారమ్మ గారికి పాత నిబంధన. మనం ఎప్పుడు కూడా అబ్రహాము శారమ్మ గారి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటుంటాం, కానీ ఈ స్త్రీల గురించి ఎక్కువగా మనం మాట్లాడుకోము. అందుకే మనకి తొందరగా బైబిల్ గ్రంథంలో నుంచి వృద్ధాప్యంలో దేవుడు వారికి బిడ్డను అనుగ్రహించారు. ఒక్క నిమిషం ఆలోచించండి, ఎవరికైనా ఆలోచన వస్తుందేమో తెలియట్లే కదా. ఓకే, ఎలిజబెత్ జకర్యాకి. హల్లెలూయా, హల్లెలూయా.
ఎలిజబెత్ జకరియా. క్రొత్త నిబంధనలో ఎలిజబెత్ జకరియా అనేటటువంటి వృద్ధ దంపతులకి దేవుడు వారికి కూడాను ఆ యొక్క బాప్తీసమిచ్చి యోహానును బిడ్డగా అనుగ్రహించారు. ఇది మీరు మర్చిపోకండి. చూడండి, ఒక్కసారి మనకి ఆ యొక్క విషయం కనుక మనం చూసుకుంటే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది అంటే, మనం అనుకుంటూ ఉంటాం దేవుని సేవ చేసేవారికి దేవుడిని మనం బాగా ప్రేమిస్తున్నాం కదా, దేవుని పనిలోనే మనం ఉన్నాం కదా, అయినా మన కష్టాలు వస్తాయా? మన ఉద్దేశం ఏంటి? దేవుని పని బాగా చేసుకుంటున్నాము అంటే మనకి ఏ కష్టాలు రాకూడదు. మనం దేవునితో ఎక్కువగా ఉంటున్నాము అంటే దేవుని పనిలోనే మనం ఉంటున్నాం కాబట్టి మన జీవితాల్లోకి అసలు ఎటువంటి శ్రమలు రావు అనేది మామూలుగా ఆలోచన మనకు ఉంటూ ఉంటుంది. కానీ ఈ యొక్క బిడ్డల జీవితాలు చూడండి ఒకసారి. లూకా సువార్తలో ఈ బిడ్డల జీవితాలు మనం చూసుకోగలిగితే వారిద్దరు చూడండి ఒకసారి. మనము లూకా సువార్త మొదటి అధ్యాయము 6వ వచనం నుంచి నేనే చదువుతాను, మీరు చూస్తూ ఉండండి. చూడండి ఒకసారి 5వ వచనం నుంచి నేను చదువుతాను. చిన్నగా ఒక్కొక్క లైన్ చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకని, యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా అని ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు, ఇక్కడ చూడండి అందరూ, వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, మీరు ఈ భార్యాభర్తల యొక్క జీవితాన్ని దేవుడు ఎంత స్పష్టంగా ఇక్కడ ఏం తెలియపరుస్తున్నారో చూడండి. వీరిద్దరూ కూడాను, ఎలిజబెత్ జకరియా అనేటటువంటి వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైనటువంటి ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారు. పాపం వాళ్ళు ఏమి కూడాను తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారని ఇక్కడ ఏమైనా రాశారా? వాళ్ళు ఏమన్నా దేవుని మాట వినటం లేదని ఇక్కడ రాశారా? లేదు. ఇక్కడ ఎంత చక్కగా రాస్తున్నారంటే, వీరిద్దరు, ఆ భార్యాభర్తలు ఇద్దరంట సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకోవచ్చు ఎంతగా దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. మరి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఇంకా ఇంతకంటే, అది కూడా దాపి వచ్చేవారు. ఏదో యవనస్తులు ఈ మధ్య కొంచెం బాగానే ఉన్నారు అంటానికి కాదు, వాళ్ళ నుంచి పరిశుద్ధాత్మ బైబిల్ గ్రంథంలో ఇస్తున్న సాక్ష్యం అది. నీతిమంతులు, నిరపరాధులు, దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారు. అయినా వారి జీవితాల్లో ఏం లేదు, బిడ్డలు లేరు. మరియు ఆయన చేస్తున్నటువంటి జాబ్ ఏంటి? ఇప్పుడు జకరియా గారు చేస్తున్న జాబ్ ఏంటి? యాజకుడు అంటే పాస్టర్, అంటే పరిచర్య చేస్తున్నాడు. ఆయన పరిచర్య చేస్తున్నాడు. ఆయన భార్య, వారిద్దరూ కూడా దేవుని దృష్టికి ఎంతో నీతిమంతుల్లా బ్రతుకుతున్నారు. అసలు ఒక అపరాధం కూడా చేయట్లేదంట, నిరపరాధులుగా బ్రతుకుతున్నారంట, నీతిమంతులుగా బ్రతుకుతున్నారు. అయినా వారి జీవితంలో బిడ్డలు లేరు. ఇప్పుడు వారి దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి అనేక మంది రావాలి. వచ్చే వాళ్ళకి ఏమైనా ఉంటుందా వారికి వీరి మీద? వీరి జీవితాల్లోనే ఇంతగా నిరపరాధులుగా నీతిమంతులుగా బ్రతుకుతూ ఉంటే వీరి జీవితాల్లోనే వీరికి ఏమి బిడ్డలు లేరు. వీళ్ళ దగ్గరకు వచ్చి మేము ప్రార్థన చేయించుకోవాల్సిన అవసరం ఉందా అని ఆలోచన, అనుమానం వచ్చి ఉంటుందా? ఉండదా? ఖచ్చితంగా కదా. అసలు వీళ్ళు కరెక్టేనా కాదా అని చెప్పి అవతల ఉన్న వాళ్ళకు కూడా అనుమానాలు వచ్చే ఉంటాయి కదా, ఖచ్చితంగా. కానీ చూడండి, దేవుడు ఆ యొక్క బిడ్డలను అంతగా, ఎలిజబెత్ చూడండి 7వ వచనంలో, గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి. ఎంతో కాలం అయిపోయింది, చాలా ముసలి వాళ్ళు అయిపోయారు. అయినప్పటికీ కూడాను వారిరువురు కూడా దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టడం లేదు, దేవుని పనిని విడిచిపెట్టి పారిపోవడం లేదు. దేవుని యొక్క పనిలోనే వాళ్ళు ఉన్నారు. యాజకత్వం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అనేక అవమానాలు పడి ఉంటారు కూడాను, అనేక మంది వారిని దూషించి ఉంటారు కూడాను, అనేక అప్పగింతలు వేసే ఉంటారు కూడాను. అయినప్పటికీ వాటన్నిటిని తట్టుకొని వృద్ధాప్యం వచ్చే వరకు ఆయన సేవలోనే ఉన్నారు. కాబట్టి అంత ఆలస్యం అయినప్పటికీ కూడాను, ఆలస్యం అనేది దేవుడు మనకిస్తున్న ఒక గొప్ప ఆశీర్వాదం అని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరచడానికి వాళ్ళకి ఎలాంటి బిడ్డలు అనుగ్రహించారు చూడండి. ఒకసారి, జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుటి యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయించుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడి వైపున నిలిచి అతనికి కనబడిను. జకరియా అతనిని చూచి తొందరపడి భయపడిన వాడైను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఆలస్యం చేసినప్పటికీ కూడా ప్రభువు దృష్టికి గొప్పవాడైంది. ప్రభువు మార్గమును, దేవుని యొక్క మార్గము ముందుగా బోధించుటకు వాడబడినటువంటి వ్యక్తిగా మనకి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు నిలబడ్డారు. కాబట్టి ఆలస్యం అయిపోతుంది నా జీవితంలో, ఆలస్యం అయిపోతుంది, నేను ఇంకా ఇల్లు కట్టుకోలేదు, నేను ఇంకా ఏదో చెయ్యాలనుకుంటుంటే అది చేయలేకపోతున్నాను, నాకు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని మీరు అనుకుంటున్నారేమో. కానీ ఆలస్యం చేస్తున్నది నీ పైన దయ చూపించాలనే, నీ పైన కరుణ చూపించాలనే. ఆ ఆలస్యం అయ్యే కొద్దీ నువ్వు దేవుని మీద ఆధారపడితే నీకు మంచి బహుమతిని ఇవ్వాలని, అది నీకు గొప్ప ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు ఆలోచన చేస్తున్నారు. అందుకే ఆయన ఆలస్యం చేస్తున్నారని మనం జ్ఞాపకం ఉంచుకొని ఆయన పాదాల చెంత అక్కడ మనకు అందుకే రాయబడి ఉన్న చూసారా, జకర్యా గారు ఇంత చేస్తున్న యాజక ధర్మము జరిగించుచుండగానే, అంటే తన పాస్టర్ పని తాను చేసుకుంటుండగానే ఆయనకు దేవదూత కనబడింది. హల్లెలూయా. కాబట్టి ఈ దినము మన జీవితాల్లో ఏది ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా ఆయన పాదాల చెంత ఉంచుకొని ఆయన దగ్గరే మనం వేడుకుంటూ దాని కొరకు కనిపెట్టుకొని ఉంటే చాలా ఆశీర్వాదాలను పొందుకుంటాం. ఇంకా చూడండి, చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎలిజబెత్ గారికి ఏమో అంత వృద్ధాప్యం వచ్చే వరకు కూడా బిడ్డలు కాలేదు. ఇప్పుడు మరియ తల్లి ఎంత చిన్న బిడ్డ, మరియ తల్లికి ఎంత చిన్న తల్లి తెలుసు కదా మనకి. యేసుక్రీస్తు వారు మరియ తల్లి గర్భంలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బిడ్డను ధరించారు, బిడ్డ గర్భం ద్వారా ధరించారు కదా. మరి మరియ తల్లి ఎంత చిన్న బిడ్డ, 17 సంవత్సరాల బిడ్డ. 17 సంవత్సరాల బిడ్డకి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గర్భం ధరించబడితే ఇది ఎంత తొందర ఎందుకు అనిపించదు కదా చూసే వాళ్ళకి. ఇప్పుడు ఆవిడకి వృద్ధాప్యం వచ్చే వరకు బిడ్డలు లేరు, ఇక్కడేమో మరియ తల్లికేమో అందరూ అవమానాలు, అందరూ అక్కడ వస్తున్న అవమానం డిఫరెంట్, ఇక్కడ వస్తున్న అవమానం డిఫరెంట్. అక్కడేమో వృద్ధాప్యం అయ్యే వరకు దేవుడి పనిలో ఉన్నా వీళ్ళకి ఏ లాభము లేదు, వీళ్ళు అసలు ఎందుకు చేస్తున్నారని పడుతున్న అప్పనిందలు అటుపక్క ఇటుపక్క. ఈ బిడ్డ 17 సంవత్సరాల వయసు వరకు కూడా దేవునితో ఎంతో ఆసక్తితో ఆయన పాదాల చెంత కూర్చొని ఉన్నటువంటి దీనురాలైనటువంటి బీదరాలైనటువంటి ఈ బిడ్డకి 17 సంవత్సరాల వయసులో పరిశుద్ధాత్ముడు గర్భం ధరింపజేస్తే ఇక్కడ కూడా అవమానమే, ఇక్కడ కూడా నిందలే. కానీ ఆయన చేసినటువంటి ప్రతి పనిలో కూడాను ఒక ఆశీర్వాదం దాగుంటుందని గమనించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తల్లికి ఎందుకు ఇంత తొందరగా బిడ్డ పుట్టేయాలి అంటే కూడా మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వారిని లోక రక్షకుడు ఆ విధంగా వచ్చి మహిమ పొందవలసి ఉన్నది కాబట్టి ఆ విధంగానే ఆయన కార్యాలు ఉంటాయి. ఆలస్యం అయ్యే కొద్ది కార్యాలు దేవుని ఆశీర్వాదాలుగా మారతాయి అన్న విషయాన్ని మనము గ్రహించాలి. ఒకవేళ తొందరగా చేసినా కానీ ఆయన ఆ కార్యాలు ఖచ్చితంగా అది కూడా ఒక ఆశీర్వాదము, దేవునికి మహిమే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడు అదే దేవుడు తెలిపిస్తున్నారు. మన జీవితాల్లో నిజంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా ఏ విషయమైనా కానీ తొందరగాను రాదు, ఆలస్యంగాను రాదు, తగిన సమయంలో దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అనుకున్న సమయంలోనే నీ జీవితంలోకి ఆయన ప్రవేశిస్తాడు. దీనికి మనం ముఖ్యమైనటువంటి విషయము తగిన సమయంలోనే ఆయన స్పందిస్తాడు అన్నదానికి మనకి ముఖ్యమైనది కానా వివాహంలో మనందరికీ తెలుసు కదా. ఇది తగిన సమయంలోనే ఆయన స్పందిస్తాడని చెప్పుకోవడానికి ముఖ్యమైన ఉదాహరణ కానా వివాహ విందులో ఏమైపోయింది, అక్కడ ద్రాక్షారసము అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయేసరికి ఏదైనా సరే అక్కడికి ఎవరెవరిని పిలుచుకున్నారు చూడండి. ఒక్కసారి మనం ఆ యొక్క పాఠ్యభాగానికి వెళ్దాము. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం దగ్గరికి వెళ్ళగలిగితే అక్కడ మనకి స్పష్టంగా కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకోవచ్చు. చూడండి ఒకసారి 2వ అధ్యాయం 1వ వచనం నుంచి. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగిను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదు అనేను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఒక వివాహానికి ఎవరిని పిలుచుకున్నారు వాళ్ళు? యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన శిష్యులను కూడా పిలుచుకున్నారు. ఇక్కడ ఏమి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడంటే యేసు ప్రభు వారు మన జీవితంలో ఉన్నప్పటికీ లోటుపాట్లు రావనా? హల్లెలూయా. ఇక్కడ అది మనం నేర్చుకోవాల్సింది. యేసుక్రీస్తు ప్రభు వారితోనే ఉన్నారు. అక్కడ జకర్యా ఎలిజబెత్లు దేవుడితోనే ప్రయాణం చేస్తున్నారు. వారి జీవితంలో లోట్లు ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి.
అయినప్పటికీ దేవుడు ఆశీర్వదిస్తారని నమ్మకంతో ఆయనతో పాటు వెళ్ళిపోవాలి తప్పించి మనము తొందరపడి మనం ఇష్టానుసారంగా దేవుడిని దూషించే వారిలో కానీ అవిశ్వాసం చూపించే వారిలో కూడా ఉండకూడదని దేవుడు మనకి ఈ భక్తుల జీవితాల ద్వారా తెలియపరుస్తున్నారు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఆయన శిష్యులు అక్కడే ఉన్నారు ఆ వివాహంలో. అయినప్పటికీ అక్కడ ఏమొచ్చేసింది, అక్కడ కొరత అనేది వచ్చింది, కొరత అనేది వచ్చింది. అలాగే మనకు తెలుసు, నిన్న రాత్రికాల సమయంలో చెప్పుకున్నాం, సముద్రం యొక్క దోణిలో వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు శిష్యులు వాళ్ళతో పాటు యేసుక్రీస్తు ప్రభు వారు కూడాను తనగడ నిద్రపోతున్నారు. నిద్రపోతున్నప్పుడు కూడా అలలు వచ్చాయా లేదా? సముద్రం యొక్క అల కాదు, ఆ యొక్క ధోనిలోకి వస్తాయి మన జీవితాల్లోకి. ఆయనతో పాటే ఉన్నా కానీ మన జీవితాల్లో అలజడులు, మన జీవితాల్లో అనేకమైనటువంటి సమస్యలు, చిక్కులు వస్తూనే ఉంటాయి. కానీ ఆ సమస్యలలో, చిక్కులలో మనల్ని విడిచిపెట్టడం ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే ఇప్పుడు ఎట్లా అండి, మరి ఆయనతో ఉన్నా వస్తున్నాయి, ఆయనతో లేకపోయినా వస్తుంది, అయితే లేకుంటే మంచిదా అని అనుకుంటున్నారేమో. కాదు, అది కాదు. దేవుడు తెలియపరిచారు, నేను మీకు సమస్యలను అనుమతిస్తుంది దేనికంటే మీకు ఒక రోజు గొప్ప ఆశీర్వాదంగా ఆ సమస్యలు ఉండబోతున్నాయి. ఆయనకి మహిమ ఎలా తెచ్చుకోవాలో మన జీవితాల ద్వారా ఆయన గమనించుకుంటూ ఉంటారంట. ఆయనకి ఎక్కడైనా మహిమ తగ్గిపోతూ ఉంటే మన కాన్సన్ట్రేషన్ అంతా వేరే వైపు వెళ్ళిపోతుందని ఆయన గమనించారు అంటే ఖచ్చితంగా ఆ వేర్లను దేవుడు మన జీవితాల్లో నుంచి తీసివేస్తాడు. తీసివేసేటప్పుడు మనకు బాధే ఉంటుంది, కొంచెం మనకి ఏదైనా సరే మనం ఇష్టమైతే మనకి ఖచ్చితంగా మనకి బాధే ఉంటుంది. అయినప్పటికీ కూడా అది దేవుని చిత్తము కాబట్టి మనం కనుక దానికి తల వంచి, ఇది నువ్వే నా జీవితంలో చేస్తున్న కార్యమని నేను నమ్ముతున్నాను దేవా అని కనుక నువ్వు మోకరించుకొని చెప్పుకోగలిగితే ఆ యొక్క కార్యం నీకు ఆశీర్వాదకరంగా ఆయన మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, అమ్మ నా సమయం ఇంకనూ రాలేదు అని తెలియపరుస్తూ, అయితే ఆ తర్వాత వెంటనే చూడండి 5వ వచనంలో, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పులది చేయడము యూదులు శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో అనెను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నా సమయం ఇంకనూ రాలేదు అని అన్నారు. సరే, తల్లిగారు కూడా ఏం చేయలేక ఇంకా ఏంటి, ఏం సమాధానం చెప్పట్లేదు యేసుక్రీస్తు ప్రభు ఇలా అన్నారేంటి, నేను అడుగుతుండేది ఏంటి అసలుకి, అయ్యా ద్రాక్షరసం అయిపోయిందని నేను చెప్తుంటే ఒక పక్క యేసుక్రీస్తు ప్రభు ఏమన్నా నా సమయం ఇంకా రాలేదంటారేంటి? చెప్తే ఆన్సర్ ఏం చెప్పాలి? ద్రాక్షరసం అయిపోయింది అంటే సర్లేమో చూద్దాం అనాలి, లేకపోతే నేను అటు వెళ్ళి ఏమన్నా వాళ్ళతో మాట్లాడొస్తాను ద్రాక్షరసం కోసం అని అనాలి. కానీ నా సమయం ఇంకా రాలేదు అనేసారు. ఇంకా ప్రభు క్రీస్తు వారికి తల్లి అయిన మరియ ఎప్పుడు కూడాను విధేయత చూపించే తల్లి ఆ తల్లి. అందువల్ల వెంటనే ఏం మాట్లాడకుండా వాళ్ళతో ఏం చెప్తుందంటే, ఆయన ఏం చెప్తాడో అది చేయండి, ఇంకా మీరు నన్ను చెప్పమన్నారు, నేను అడిగాను, ఆయన సమాధానం ఇలా ఉంది, అందువల్ల ఇంక నేనేం పెద్దగా చెప్పడానికి ఏం లేదు, ఆయన ఏం చేస్తారు చెప్తే అది మీరు చేసేసేయండి అని చెప్పి ఆ పని వాళ్ళకి చెప్పింది అనమాట. పని వాళ్ళకి చెప్పగానే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పని వాళ్ళు కూడా చూడండి, ఆయన ఏం చెప్తే అది చెయ్యండి అనగానే అక్కడ 2-3 తూములు అంటే మీకు తెలుసు కదా, మీకు ఊర్లలో చూస్తాం పెద్ద పెద్ద తూముల్లో నుంచి ఇలా వెళ్తూ ఉంటారు, చాలా పెద్ద పెద్ద తూములు కడుతుంటారు నీళ్లు పోవడానికి వాటికి. ఆ తూములు 2-3 తూములు పట్టే అంత బాణలు ఉన్నాయట అక్కడ. ఆ రాతి బాణలు, ఆ రోజులు రాతి బాణలు ఎంత ఉంటాయో మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు చెయ్యండి అని తల్లి చెప్పడం, వెంటనే అక్కడ పని వాళ్ళు కూడా ఈయన దగ్గరకు రాగానే ఆయన ఏమన్నాడంటే వాటిని నీళ్ళతోటి నింపండి. ఇక ఏంటి, ఎందుకు ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటి, మేము అడుగుతుంది ఏంటి, మా టెన్షన్ ఏంటి, ఇక్కడ ద్రాక్షరసం అయిపోయిందంటే ద్రాక్షరసం తీసుకురండి బయటికి వెళ్ళి, లేకపోతే ఇంకెవరైనా ఇంటికి వెళ్ళి తీసుకురండి, ఇవన్నీ కాకుండా వాటిని నీళ్ళతో నింపండి అంటే అసలే పెద్ద పెద్ద తూములు ఉన్నాయంట, పెద్ద పెద్దవి, అది కూడా 6 రాతి బాణలు ఉన్నాయంట, 1 కాదు 2 కాదు, ఒక్కొక్కటే 2-3 తూములు పట్టిందంట. మరి 6 రాతి బాణలు వీళ్ళు ఏం చేశారు, వెంటనే నీళ్ళతో నింపారు. హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే ఎన్ని ప్రశ్నలు అడుగుతాం, మనమైతే ఆ పని చేసిరండి అంటే ఇప్పుడు ఎందుకు ఈ బ్రదర్ ఇలా చెప్తున్నాడు, అదేమో చిట్టుపై బ్రదర్ నేను చెప్పాను అనుకుందాం, గొప్పలు ఇప్పుడు ఏదైనా చిన్న పని అంటే ఇప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళి ఇప్పుడు నీళ్ళు చెప్పమంటాడు, ఇంటి ద్రాక్షరసం అయిపోయిందంటే పోయి ద్రాక్షరసం కొనుక్కుని అనాలి. కానీ ఈ బ్రదర్కి ఏమసలుకి అదే మనమైతే ఎన్ని అనుమానాలు పడతా ఉంటాం కదా, ఏదైనా పని చెప్పినప్పుడు ఇది ఇలా ఎందుకు చేస్తారు, ఇప్పుడు అలా చేస్తారు, అలా జరిగిద్దా. కానీ అక్కడ వాళ్ళు కూడా ఏ మాట మాట్లాడలేదు, అక్కడున్న టెన్షన్ ఉంది, అక్కడున్న పని ఉంది వాళ్ళకి, అక్కడ చాలా ఇప్పుడు
అంటే తీసుకురావాలి ద్రాక్షారసం, కానీ ఎన్ని ఆలోచన చేయకుండా ఆయన చెప్పినట్టుగా నీళ్లు నింపారు. మనం కూడా ఆయన చెప్పినట్టుగా చేస్తే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఇదిగో మీరు ఎవరిని దూషించకండి, మీరు అవతల వాళ్ళు మిమ్మల్ని దూషించినా మీరు ప్రేమించండి, అంతే, మీరు ప్రేమించండి, అలాగే దేవుడు మీకు అన్ని ఆశీర్వాదాలను అనుగ్రహిస్తానని చెప్తున్నారు. మనం చెయ్యం కదా. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి? ఆయన చెప్పింది చేయమంటున్నాడు. ఆయనకి ఏం వద్దు, ఎక్స్ట్రాగా ఏం అక్కర్లేదు. ఆయన నేను చెప్పింది చెయ్యండి, అంతే, నేను చెప్పింది చేసేస్తే మీకు ఆశీర్వాదాలు వస్తాయి, నేను ఇస్తానని దేవుడు తెలియపరుస్తున్నారు. అక్కడ చూడండి, వాళ్ళు అంచులు మట్టికి నింపారంట. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకుపోండి అని చెప్పగా వారు తీసుకొని పోయి, ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారులకు తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ఇప్పుడు తీసుకొచ్చిన ద్రాక్షరసం, ఆ నీళ్లు అంటే వాడు పోసింది నీళ్ళే, కానీ దాన్ని ద్రాక్షరసంగా దేవుడు ఎప్పుడైతే మాట విన్నామో అప్పుడే ద్రాక్షరసంగా మారిపోయింది. హల్లెలూయా. వాళ్ళకి తెలియదు, అది వాళ్ళు నీళ్ళే పోసామనుకుంటున్నారు, కానీ దేవుని మాటకు విధేయత చూపిన వెంటనే ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయాయి. హల్లెలూయా. నీ జీవితం, నా జీవితంలో కూడా దేవుడు నేర్పించే పాఠం అదే. ఆయనకి విధేయత చూపించి ఆయన చెప్పిన విధంగా కనుక మనం ముందుకు వెళ్ళిపోతే మన జీవితంలో ఉన్నటువంటి నీళ్ళే కాదు, మన జీవితంలో ఉన్నటువంటి ఆయాసము, బాధ, కష్టాలు ఇవన్నీ కూడా మధురమైన ద్రాక్షరసంగా మారిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తే చక్కగా అలా మారిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఇస్తూ ఉంటేనంట, అక్కడ ఉన్నటువంటి విందు యజమానులు వాళ్ళు పిలిచి అడుగుతున్నారంట, ఎవరైనా మనుషులకి ఫస్ట్ మనకు కూడా తెలుసు కదా, సాంబార్ అవి పోసుకొని ఆ పెళ్లిలో తిన్నప్పుడు మంచి మంచి సాంబార్ ఫస్ట్ పోస్తారు, అయిపోయే కొద్ది నీళ్ళు కలుపుతా ఉంటారు, అయిపోయే కొద్ది పలచబడిపోతూ ఉంటాయి, చివరున్న వాళ్ళకి అయ్యి పారిపోతా ఉంటాయి కదా, ఏమి మిగిలిపోవు అసలుకి. అలాగా ఫస్ట్ మంచి మంచిది పోస్తారు ఎవరైనా. ఆ తర్వాత మనుషులు మత్తుగా అయిపోయినప్పుడు, అంటే ఇంకా ద్రాక్షరసం కాబట్టి కొంచెం మత్తు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకట్లే ఇక మిగిలిపోయింది చివరిదో అని పోస్తారు. కానీ మీరేంటి, ఫస్ట్ దానికంటే ఇది ఇంకా చాలా రుచికరంగా ఉన్న ద్రాక్షరసాన్ని మాటిస్తున్నారు అని అందరూ ఆశ్చర్యపోయే విధంగా నీ జీవితంలో ఆశీర్వాదం వచ్చును గాక. హల్లెలూయా. ఇంతకు ముందు లేవే వీళ్ళ జీవితాల్లో ఇలాంటి ఆశీర్వాదాలు, వీళ్ళు ఎలా ఇంత గొప్పగా ఆశీర్వదింపబడుతూ ఉన్నారు, ఎలాగ వీళ్ళ జీవితాల్లోకి ఇంత గొప్ప బ్లెస్సింగ్ వచ్చేసింది అని ప్రజలందరూ ఆశ్చర్యపడే విధంగా ఆలస్యంలో ఆయన ఆశ్చర్యించేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆలస్యం అవుతున్న కొద్దీ ఆయన మీద ఆధారపడటమే నేర్చుకుందాం తప్పించి అనవసరమైనటువంటి ఆందోళనలోకి, భయంలోకి వెళ్ళొద్దని దేవుడు ఈరోజు మనతోటి మాట్లాడుతున్నారు. ఇంకొకరి గురించి చెప్పి ముగించుకుందామా? మనందరికీ తెలిసినటువంటి అక్కడే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక గొప్ప విషయం, మనకు అందరికీ తెలిసిన విషయాలు ఏవి, కాకపోతే ఎప్పటికప్పుడు దేవుడు మనల్ని హెచ్చరింప చేస్తూ చక్కగా మనల్ని బలపరచడానికి మళ్ళా మనతో మాట్లాడతారు. యోహాను సువార్తలో కూడా చూసుకోగలిగితే మొదటి అధ్యాయంలో మనం చూస్తే కనుక 11వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి, అక్కడ ఎవరెవరు ఉంటారు మనందరికీ తెలుసు కదా. 11వ అధ్యాయం మొదటి వచనం, మరియా, ఆమె సహోదరి అయిన మార్తా, అది వారి గ్రామమైన బెతనియాలో ఉన్న లాజరు అని ఒక రోగి ఆయన. ఈ లాజరు ప్రభువులకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు, అతని అక్క చెల్లెండ్రు, ప్రభా ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి అయినాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. మనందరికీ తెలుసు కదా వీళ్ళ ముగ్గురు పేరు ఏంటి చెప్పండి? లాజరు గారు, మరియా, మార్తా. వీళ్ళ ముగ్గురు ఎవరంట? సహోదరుడు. వాళ్ళకు ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు అనమాట, అక్క చెల్లి తమ్ముడు వీళ్ళకి. అయితే ఈ తమ్ముడు, ఈ ముగ్గురు కూడా నిజంగా చెప్పాలంటే కుటుంబంలో కొంతమంది దేవుడిని ప్రేమించే వాళ్ళు ఉంటారు, కొంతమంది యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రేమించిన వాళ్ళు ఉంటారు. మన సహోదరులు కరెక్టేనా? నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అయి ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం కాకపోవచ్చు కుటుంబం. కానీ ఇక్కడ ఈ కుటుంబంలో ముగ్గురికి కూడా యేసుక్రీస్తు ప్రభువారంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడు వచ్చినా కానీ ఈ ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆయన ఆ గ్రామానికి ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళ ముగ్గురు దగ్గర చక్కగా ఉంటారు. శిష్యుల్ని ఎంతమందిని ఆయన తీసుకొని వచ్చింది, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఆ రోజుల్లో వస్తుంది. ఇప్పుడే ఒక చిన్న
పాస్టర్లు ఎవరైనా వస్తుంటే వాళ్ళ వెనకాల చాలా మంది వస్తుంటారా లేదా? చాలా మంది. మళ్ళీ వాళ్ళందరికీ మనం ఏదో ఒకటి ఏర్పాట్లు చెయ్యాలా లేదా? చేస్తుంటాం. అలాంటి యేసుక్రీస్తు ప్రభు ఆ దినాల్లో వెళ్తూ ఉంటే ఆయనతో ఉన్న ఆయన శిష్యులే కాకుండా ఇంకా అనేక మంది వెనకాల వస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆయన చోట అద్భుతాలు చేయించుకోవడానికో లేకపోతే ఏదో ఆయన మాటలు వినడానికో, కొంతమంది ఏం పని లేకపోయినా ఏదో ఒకటి అసలు ఆయన వెనకాల అట్టకపోతా ఉండేవాళ్ళు. ఇలా ఎంత మందితో ఆయన వెళ్ళినప్పటికీ కూడా ఆ గృహంలో వచ్చిన వాళ్ళందరికీ ఆతిథ్యం ఇచ్చేవాళ్ళంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మార్తా మరియా అనేటటువంటి సహోదరులు ఎప్పుడు ఎంతమందిని యేసుక్రీస్తు ప్రభువుని తీసుకొచ్చినా, ఆయనతో పాటు వచ్చినా కానీ యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడాను ఉండి పెట్టేటటువంటి వారంట. ఎంత గొప్ప ధన్యత వాళ్ళకి. అయితే వాళ్ళ ముగ్గురు అంతగా దేవుళ్ళని చూసుకుంటూ, అంతగా దేవుని కొరకు పాటుపడుతూ, అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న వాళ్ళకి, ఆ చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలుసు. ఏం తెలుసు? యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళ ఇంటి దగ్గరికే ఎక్కువగా వస్తుంటాడని తెలుసు. ఆయన ఎవరో కూడా అందరూ వింటున్నారు కూడా. ఆయన చాలా మందిని స్వస్థపరుస్తుంటాడు, ఆయన చాలా మందిని రోగాలు బాగు చేశాడని ఈ మాటలు అందరూ ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారు కూడా. అందరూ మాట్లాడుకుంటున్నారు ఈ మాటలన్నీ కూడా. అయినా ఇక్కడ అసలైనటువంటి లాజరు గారు రోగి అయి ఉంటే ప్రభు వారికి సమాచారాన్ని వీళ్ళిద్దరు కూడాను పంపించారు. అక్క చెల్లెలు, అయ్యా అది కూడా ఎలా, నువ్వు ప్రేమించినటువంటి లాజరు రోగి అయి ఉన్నాడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు దేవుణ్ణి మనం ప్రేమించడమే కాదు, దేవుడు కూడా వీళ్ళని ప్రేమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను చూడండి, మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, నిజంగా నువ్వు కనుక దేవుడిని ప్రేమించిన దానివైతే నువ్వు ఏ లాభం ఆశించదు దేవుని దగ్గర నుంచి. హల్లెలూయా. ఆయన తప్పకుండా నీకు మేలు చేస్తాడు, కానీ నువ్వు లాభం ఆశించి దేవుని దగ్గరికి మాత్రం రావద్దు. అది నీకు ఎప్పటికైనా కూడాను వెనక్కి పోయే స్థితికే నీకు కనిపిస్తుంది తప్పించి, ఆయన దగ్గరికి వస్తే నాకు ఏదో వస్తుంది, ఏదో వస్తుంది అని నువ్వు ముందుకు వస్తే మాత్రం అది ఒక రోజు రాకపోతే నువ్వు ఆయనను విడిచిపెట్టే వాళ్ళు అయిపోతావు. అలా కాకుండా దేవుణ్ణి నువ్వు ప్రేమించి వస్తే ఆయనే నీకు అత్యధికమైన లాభాలు, అత్యధికమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా ఏదో ఆశించి ఆయన దగ్గరకు రావడానికి ప్రయత్నం చేయదు. ఎందుకంటే ఆశించింది దొరకకపోతే నువ్వు నిరాశ చెంది దేవుని మీదే కోపపడే స్థితికి వెళ్ళిపోతావు. అందుకని అసలు ఏం ఆశించకుండా వచ్చామనుకో, మనం చక్కగా ఎప్పుడు కూడా ఎంతో చక్కగా ఆయన మనకు అనుగ్రహిస్తారు. అండ్ నువ్వు డిసప్పాయింట్ అవ్వు. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది అనమాట, మోర్ ఎక్స్పెక్టేషన్స్ మోర్ డిసప్పాయింట్మెంట్స్ ఇస్తాయి. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్ళామంటే ఎక్కువ డిసప్పాయింట్ అయిపోతాం. కాబట్టి నువ్వు ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వెళ్ళావనుకో, వాళ్ళు ఏది ఇస్తే అది నీకు సంతోషం. ఎవరి దగ్గరికైనా, అది మనుషుల దగ్గరికైనా, నువ్వేం ఎక్స్పెక్ట్ చేసుకోకుండా నాకు ఏదో వీళ్ళతో ఉంటే వస్తుంది అని నువ్వు అనుకోకుండా వెళ్ళావనుకో, వాళ్ళు ఏది ఇచ్చినా నీకు ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా నాకు ఇదే వస్తుంది అని వెళ్ళి అది ఇవ్వలేనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నువ్వు డిసప్పాయింట్ అయిపోతావు. కాబట్టి అలాంటిది దేవుని దగ్గర కూడా మనుషులు చేస్తూ ఉంటారు. నేను అనేక సార్లు తెలియపరిచాను. ఈ లోకం, ప్రస్తుతం ఉన్నటువంటి అంధకారమైన లోకం, సాతాను లోకం ఇది. సాతాను లోకం ఎలా ఆలోచిస్తూ ఉంటుంది అంటే, ఎప్పుడు కూడాను ఒకరిని వెనక్కి లాగేయాలి దేవుని దగ్గర నుంచి అని చెప్పేసి ఎప్పుడు మన మీద దాడి చేస్తూనే ఉంటుంది. ఈ దాడిలో మనం కరెక్ట్గా నిల్చోవాలి అంటే నువ్వు ఏది కూడా ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్ళొద్దు. ఎవరి దగ్గరికి కూడా ఎక్స్పెక్ట్ చేసుకోకుండా వెళితే ప్రతిదీ నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ అతనికి పంపించారట. అయితే చూడండి, యేసు అది విని 4వ వచనంలో, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అని. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని రోగాలు మన జీవితాల్లోకి, మనం దేవుని ప్రేమించిన వారమైనప్పటికీ కొన్ని సమస్యలు, కొన్ని చిక్కులు, కొన్ని రోగాలు మన జీవితాలకు ఎందుకు వస్తాయి అంటే దాని ద్వారా దేవునికి మహిమ రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మహిమ తెచ్చుకోవటానికి మన జీవితాల్లోకి ఇలాంటివి అనుమతిస్తాడు అని మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఎందుకంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా ఇది వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు కానీ దేవుని మహిమ పరచడానికి. ఇందుకు యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళారా? రోగి అయినాడని విషయం చెప్పారు. రోగి అయినాడని విషయం అంటే ఇంకా చనిపోయాడా లాజరు? అప్పటికి చనిపోలా. ఏమైంది? అనారోగ్యంతో ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వెంటనే వెనక్కి వెళ్ళి బాగు చేస్తే బాగవుతాడా లేదా? అవుతాడు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళారా? వెళ్ళలేదు. చూడండి అక్కడ ఎంత విషయం అట్లు. చూడండి అక్కడ తర్వాత ఏం చెప్తుంటారు, 6వ వచనం, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు ఉండింది. 2 దినములు నిలిచింది. అంటే ఇక్కడ నాకు బాగలేదు, నీకు ఇష్టమైన ఆయనకి బాగలేదు అని చెప్పిన యేసుక్రీస్తు పరిగెత్తుకొని వెళ్ళిపోలేదు. అది చాలా దగ్గరేనంట ఆ ఊరికి కూడా. ఆ ఊరికి చాలా దగ్గరలోనే ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు. అయినా సరే 2 దినములు ఆయన
కదలలేదు, అక్కడి నుంచి కూడా వెళ్ళలేదు. ఆ కదలలేదు సరిగదా. ఆ తర్వాత ఏమన్నారో చూడండి 7వ వచనంలో, అటు పిప్పటి ఆయన మనం యోధయాకు తిరిగి వెళుదుము అని తన శిష్యులతో చెప్పగా. ఏంటి అసలుకి మళ్ళీ వేరే ప్రదేశానికి వెళ్దాం పదండి అనేస్తున్నారు. అక్కడ ఒక పక్క విషయం తెలిసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమనుంటారు చెప్పండి? ఖచ్చితంగా అప్పనిందలు అవమానాలు అని ఉంటారా లేదా? ఆయన మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎంత బాగా చేశారు, ఆ పాస్టర్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఎన్ని పెట్టుంటారు, ఏం చేసి ఉంటారు, ఎప్పుడు చూసినా కానీ ఆయన వస్తాడంటే ఓ హడావుడు చేస్తారు కదా మీరు అంతా కూడా. ఇప్పుడు చూడు మీ యొక్క తమ్ముడికి బాగలేదంటే ఆయన ఏమీ రావట్లేదు అని చెప్పి వాళ్ళని ఎన్ని మాటలు పాపం అని ఉంటారు యేసుక్రీస్తు ప్రభు. కానీ ఆ మాటలన్నీ వాళ్ళు అనిపించుకున్నప్పటికీ కూడా ఆయన మీద నమ్మకాన్ని వాళ్ళు విడిచిపెట్టుకోలేదు. అయితే ఆ తర్వాత చూడండి చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ 11వ వచనంలో ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితులైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొల్పు వెళ్ళుచున్నానని వారితో చెప్పగా. 14వ వచనం చూడండి, కావున యేసు లాజరు చనిపోయింది, మీరు నమ్మునట్లు నేను ఇక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను, అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండి అని చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ 2 రోజులు అక్కడే ఉండిపోయేసరికి రోగం ఉన్నటువంటి లాజరు గారు ఏమైపోయారు? చచ్చిపోయారు. చచ్చిపోవడం ఒకటే కాదు, 3 రోజులు అయిపోయిన మనుషులు ఏం చేస్తాం? సమాధిలో కూడా పెట్టేశారు. లాజర్ని ఆల్రెడీ సమాధిలో కూడా పెట్టేసిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే పదండి వెళ్దాం చూద్దాం అంటున్నాడు వెనక్కి. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి కోపం వస్తుంది, శిష్యులకు కూడా కోపం వస్తుంది. ముందే మీకు ఈ సమాచారం తెలుసు, మీరు ఆ సమాచారం తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళలేదు సరిగదా, మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్తే ఏమవుతుందో తెలుసా ఏసయ్య? అక్కడ ఉన్న వాళ్ళందరూ రాళ్ళతో కొట్టి మనల్ని చంపుతారు, ఎందుకు ఇప్పుడు ఏంటి మీరు చేసే పనులు ఇట్లా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మళ్ళీ కొనుక్కునే చదువుకునే వాళ్ళందరూ ఒక్కొక్క సలహా తెలిసి ఇస్తా ఉన్నారు అనమాట, వద్దు వద్దు అన్నట్టుగా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చూడండి అక్కడ ఎంత గొప్ప విషయము తెలియపరుస్తూ, అంటే ఆ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. 40వ వచనంలోకి వచ్చేసేయండి. 40వ వచనంలోకి అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? వాళ్ళ అక్కతోటి అంటున్నాడు అనమాట. ఇదిగో నువ్వు నమ్మి ఉన్నావు కాబట్టి నువ్వు నమ్మిక ప్రకారం నీకు జరగటానికి ఇప్పుడు నువ్వు దేవుని మహిమను చూస్తావు చూడు అని చెప్పేసి చనిపోయి సమాధిలో పెట్టేసి రాయి కూడా పొర్లించినటువంటి లాజర్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు చూడండి. వెంటనే అని ఆమెతో చెప్పెను. అంతటి వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు, నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నువ్వు నన్ను పంపితివని చుట్టూ నిలుచున్న ఈ జన సమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పింది నన్ను. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలకి వచ్చెను. హల్లెలూయా హల్లెలూయా. ఎలా కట్టేస్తారో తెలుసు కదా, చనిపోయిన తర్వాత అంతా కలిపేసేసి అన్ని కాళ్ళు చేతులు ఒక గుడ్డతోటి చుట్టేసేవాళ్ళు. యూదుల ఆచారం ప్రకారం ఆ రోజుల్లో మొత్తంకి ఇట్లా కట్టేస్తారనమాట. మొత్తం కట్టేసి ఒక మమ్మీని తయారు చేసేస్తారు. అత్తరులు సెంటులు అన్ని పూసేసి దాని లోపల పెట్టేస్తారు. అలా ఎలా కట్టబడమే అలానే లేచి బయటకి వచ్చేసారంట. లాజరు బయటికి రమ్మని కానీ చూడండి, లాజరు బయటికి రమ్మని కానీ అలా వచ్చినటువంటి లాజరు గారిని చూసి అక్కడ ఒక్కసారి ఆ విషయం చదివితే మనకు అర్థమైపోతుంది. 45వ వచనం, కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఎందుకు జరిగింది ఇప్పుడు ఈ కార్యం? దేవునికి ఆ రోజు బాగలేదని వెనక్కి వెళ్ళి కొంచెం బాగు చేసేసి ఉన్నట్టయితే యూదులు ఎలాంటి భయంకరమైనటువంటి మతం కలిగిన వాళ్ళు మనకు తెలుసు. వాళ్ళు తొందరగా నమ్మరు ఏ విషయాన్ని కూడా. యేసుక్రీస్తు ప్రభువుని ఆ దినాల్లో నమ్మటం లేదు వాళ్ళు. అని దేవుని కుమారుడు అంటే నమ్మటం లేదు. ఆయనను మనందరికీ తెలుసు. చివరి వరకు కూడాను నమ్మిన వారు ఉన్నారు యూదుల్లో. ఆయనను చంపింది కూడా యూదులే, ఆయన సిలువ వేసింది కూడా యూదులే. అయితే నమ్మిన వారు యూదులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ యొక్క భయంకరమైనటువంటి మత పిచ్చి పట్టినటువంటి వాళ్ళని నమ్మించడానికి దేవుడు ఇదిగో ఆయనకు మహిమ తెచ్చుకోవడానికి 4 రోజులు సమాధిలో ఉన్నవాడినైనా నేను లేపగలను అని తెలియపరచడానికి దేవుడి ఈ కార్యాన్ని ఆ జీవితంలో జరిగించాడు. ఆలస్యం వెనక ఎంత ఆశీర్వాదం ఉందో చూడండి. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ అనేకులు మారాలి, అనేకులు ఆయనకు విశ్వాసం ఉంచాలి. అనేకులు ఆయనకు విశ్వాసం ఉంచాలంటే మన జీవితాల్లో మన చుట్టుపక్కల కూడా కఠినమైన హృదయాలు కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ జీవితాల్లోకి ఎంతో గట్టి కార్యం జరిగితే తప్పించి యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మమంటారు. వాళ్ళ జీవితాల్లోకి ఎంతో గొప్ప కార్యాలు జరగాలి, అప్పుడే ఎన్నో మేలు చేస్తుంటాడు, అనుభవిస్తూనే ఉంటారు. కానీ ఇవన్నీ వాళ్ళకి అంత పెద్దగా ఆనవు అనమాట. ఇంకా ఏదో కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి స్థితిలో
దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లోకి అలాంటి కార్యాల ద్వారానే వాళ్ళని దేవుడు తెచ్చుకుంటారు. కాబట్టి ఇక్కడ ఎంత అద్భుతంగా దేవుడు నాకు మహిమ వచ్చింది, అలాగే అనేక మంది యూదులు ఆయన యందు ఆ దినము విశ్వాసం ఉంచి అలాంటి వాళ్ళందరికీ రక్షణ తేవడానికే దేవుడు ఆ కార్యాన్ని ఆలస్యం చేశాడు. అంతే తప్పించి లాజరు చనిపోతుంటే పట్టించుకోలేదని తిట్టిన వాళ్ళు అపనిందలు, లేకపోతే నేను ఎందుకు తొందరగా వీళ్ళ చేత తిట్టించుకోవాలి, నేను తొందరగా వెళ్ళిపోయి ఏదో చేసేద్దామని చెప్పేసి మన జీవితాల్లో మనం తొందరపాట్లు పడుతూ ఉంటాం కదా, తొందరపాట్లు పడి చివాట్లు తెచ్చుకుంటూ ఉంటాం కదా చాలాసార్లు. అలాగే దేవుడు చేసే ఆయన కాదు, ప్రతి ఆలస్యంలో కూడా దాగి ఉంది ఒక ఆశీర్వాదం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుంటే మనందరి జీవితాల్లో కూడా ఆలస్యంలో ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నామని గమనించుకోవాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును కాక. ఆమేన్. God bless you. God bless you.